వంశధార రెండో దశ పనుల వేగవంతానికి మార్గం సుగమమైంది. ఒడిషా అభ్యంతరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆచరణాత్మక ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చూపడమే ఇందుకు కారణం. ఫలితంగా ప్రాజెక్టుకు ఎదురైన అడ్డంకులను అధిగమించేందుకు వీలు పడుతోంది. నేరేడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి తాజా ప్రతిపాదనల్ని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాకు సాగునీటి వరప్రసాదిని వంశధార నది. ఈ నదిపై హిరమండలంలో గొట్టా బ్యారేజీ నిర్మించారు. ఇప్పటివరకు ఈ బ్యారేజీ ఒక్కటే జిల్లాలోని పంటలకు సాగునీటిని అందిస్తుంది. వంశధార తొలి దశ కింద 12 మండలాల్లోని 398 గ్రామాల్లో సుమారు 1,50,000 ఎకరాలకు సాగునీరందించారు. రెండో దశలో తొలి అంకం కింద చేపట్టిన హిరమండలం రిజర్వాయర్ కుడి ప్రధాన కాలువ పనులకు ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పనులు నిలిపివేసింది. వంశధార, నాగావళి నదుల అనుసంధానం పనుల్లో సైతం వేగం మందగించింది. నదుల అనుసంధానం వల్ల నారాయణపురం ఆనకట్ట స్థిరీకరణ, కొత్త ఆయకట్టులో మరో 5,000 ఎకరాలు చేర్చేందుకు అవకాశం ఉంది. హిరమండలం రిజర్వాయర్ పూర్తయితే వంశధార ట్రైబ్యునల్ రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాను ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఇప్పటికే రిజర్వాయర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ ఏడాది జులై నాటికల్లా మిగిలినవన్నీ పూర్తి కానున్నాయి. ఈ సమయంలోనే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య సమస్యలను వంశధార ట్రైబ్యునల్ పరిష్కరించింది. రెండు రాష్ట్రాల న్యాయ నిపుణులు, జలవనరుల శాఖ ఇంజనీర్లతో ట్రైబ్యునల్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ప్రాజెక్టుల పనులు సజావుగా సాగేందుకు భరోసా ఇచ్చింది. రెండో దశ పనులు ముందుకు సాగేందుకు నేరేడి వద్ద నిర్మించాల్సిన బ్యారేజీకి ఇప్పుడు మార్గం సుగమం కావడం జలవనరుల శాఖకు ఉత్సాహాన్నిచ్చింది. నేరేడి బ్యారేజీ నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అక్కడ నిర్మిస్తేనే గ్రావిటీ ద్వారా మొత్తం శ్రీకాకుళం జిల్లానికి నీళ్లు వస్తాయి. 67 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న హీరమండలానికి, దాని ద్వారా నాగావళి, వంశధారలో అనేక ప్రాంతాలలో ఒక 5 లక్షల ఎకరాల కమెండబిలిటీ తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశం. వాళ్ళ దగ్గర ఉన్న 4 అబ్జెక్షన్లని మనం సులభంగా పరిష్కరించినాం. ఇంకా మళ్ళా ఎతికి చెప్పడానికి కూడా ఆస్కారం లేకుండా జడ్జి గారు వెంటనే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలనాపరమైన అనుమతులు ఇస్తూ నేరేడి బ్యారేజ్ నిర్మాణం చేపట్టవలసిందిగా సైట్లోనే మౌఖిక ఆదేశాలు ఇచ్చినారు. సిడబ్ల్యూసి తరఫున 2 మెంబర్లు, ఆంధ్ర రాష్ట్రంలో నీటిపారుదల ద్వారా 2 మెంబర్లు, ఒరిస్సా రాష్ట్రంలో నీటిపారుదల శాఖ ద్వారా 2 మెంబర్లు. ఈ 6 మంది డే టు డే ప్రాబ్లమ్స్ కానీ, చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు కానీ పని పురోగతికి ఇబ్బంది లేకుండా పరిష్కరించుకోమని జడ్జి గారు ఆదేశాలు ఇవ్వడమైనది. హైలెవెల్ కెనాల్ ద్వారా దాదాపు 1,20,000 ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు అభివృద్ధితో పాటు మరో 60,000 ఎకరాలు స్థిరీకరించేందుకు వీలుంది. ట్రైబ్యునల్ సానుకూల స్పందనతో అధికారులు పనుల్లో వేగం పెంచారు.